రీసెంట్‌గా మన పోలవరం జిల్లాలో పులి కలకలం ఆల్రెడీ జరుగుతుందన్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. దానిలో భాగంగా నిన్న మన దేవపట్నం మండలంలో గంగంపాలెం గ్రామం చివర్లో రైతులు పెంచుకున్నటువంటి ఆవు దూడల పైన 13 ఆవులు 12 ఆవుల పైన పెద్ద పులి అనేది దాడి చేయడం జరిగింది. దాంతో పాటు 13 కూడా వెంటనే చనిపోవడం కూడా జరిగిందండి. ఆ యొక్క బరియల్ కార్యక్రమం కూడా ఇప్పుడే జరిగింది. మేము స్పాట్‌లోనే ఉన్నాం. నిజంగా చాలా దారుణం. ఎందుకంటే రైతులు ఆ పాలు అమ్ముకునే బతికేటువంటి జీవనాలు. అలాంటిది ఈ గ్రామాలకి దూరంగా వాళ్ళ చేలల్లో కట్టుకున్నటువంటి ఆవుల పైన ఇది దాడి చేయడం జరిగింది. నిజంగా చాలా దురదృష్టకరం. అయితే ఇది ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి చాలా స్పీడ్‌గా రావడం వల్ల ఇక్కడ త్వరగా ఇన్ఫర్మేషన్ ఈ రైతులకు ఇవ్వకపోవడం వల్ల ఇది జరిగిందని రైతులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా ఈరోజు నిజంగా చాలా రైతులు కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు. ఇప్పుడు వాళ్ళకి ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి రూ. 2,15,000 కాంపెన్సేషన్ రూపంలో రైతులకి బెనిఫిషరీస్‌కి ఇవ్వడం జరిగిందండి. మేము ఈ విషయాలన్నీ కూడా గత 2-3 నెలల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇటు రాజమండ్రి మండలం, మన దేవపట్నం మండలం, అదేవిధంగా రంపచోడవరంలో కూడా ఈ పులి కలకలం రేపింది. అక్కడ కూడా ఒక 2-3 లేగదూడల పైన అది అటాక్ చేయడం జరిగింది. అయినా సరే ఇంత భారీ ఎత్తున జరగడం దేవపట్నంలోనే జరిగింది. ఏదేమైనా సరే ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ పులిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఆల్రెడీ 50-60 మందితోటి బెంగళూరు నుంచి కొత్త టీం రావడం. ఇప్పటికింకా వాళ్ళు రెస్క్యూలోనే ఉన్నారండి. దాన్ని ఏదో రకంగా పట్టుకొని సేఫెస్ట్ ప్లేస్‌లో వదిలిపెట్టడానికే తగు చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నారు. సీసీఎఫ్ గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు, మొత్తం రేంజర్స్ అందరూ కూడా ఆల్రెడీ ఫారెస్ట్ దగ్గర ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి. మీరు ఏదేమైనా కొంచెము జాగ్రత్తగా ఉండాలి. అడవుల్లోకి ఒంటరిగా వెళ్ళడం కానీ, లేదా ఇట్లాగా ఊరికి చివర ఆవులు ఉంటే వాటిని విడిచిపెట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులకు కూడా నా యొక్క సానుభూతిని తెలియజేస్తూ, ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఏ సమస్య అయినా సరే, ఏమైనా సరే ప్రభుత్వం ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. 6 రోజులు కూడా ఇక్కడే ఉండి నేను సారథ వాళ్ళకి తెచ్చుకొని నైట్ 6 రోజులు కూడా ఇక్కడే ఉన్నాను. ఇక్కడే ఉంటే జోడు మళ్ళీ కనించి ఇలా వెళ్ళిపోయి దేవపట్నం కనించి అలా వెళ్ళిపోయింది, అవతలకి వెళ్ళిపోయింది అన్నారు. అంటే మేము వదిలేసాం, లోపల వేసేసుకుంటామండి, తలుపులు వేసి తాళాలు వేసి. ఇప్పుడు కూడా మేము అలా లోపల తాళాలు వేసుకుని బయట ఉండి వాళ్ళు ఉన్న దోళ్ళు ఉన్నాయి, బయట దోళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదండి. కనీసం ఇక్కడికి వచ్చింది అక్కడికి వచ్చిందని మా పాత డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరికి సమాచారం ఇవ్వలేదండి. ఇవ్వకేమైందంటే మేము ఏం చేసామంటే 9:30 దాకా ఉంటాం మేడం గారు, పాలు తీసుకుంటాం. మళ్ళీ ఉదయం 4 గంటలకు వచ్చేస్తాం మేడం, వచ్చేసి మళ్ళీ పాలు తీసుకొని దోళ్ళని మేపుకుంటాం. ఇంకా సాయంత్రం దాకా ఇంక మేము వెళ్ళమండి 9:30 దాకా. మాకు ఈ సమాచారం ఇవ్వకుండా ఉండడంలోనే మాకు ఇది అయిపోయిందండి. రెండోదండి, మాకు ఆవు దోళ్ళ 12, గేదె దోళ్ళు 2 అయిపోయింది. ఇక్కడ ఎలాగంటే మాకు జీవనోపాధి పాలు వాళ్ళు జీడిమడ తోటలు ఇవి ఉన్నాయి. అంటే మనకి ఇంకా ములగన పొలాలు ప్రత్యేకంగా 182 ఎకరం దాకా ఉందండి. తర్వాత మాకు ఈ దండెంగోళ్ళకి వీళ్ళకి పట్టాలు ఇచ్చారు, కానీ మాకు జీడిమడ తోట పెద్ద తోటలు మాకు ఇవ్వలేదండి. మా ఊరు వచ్చేదాడు కదా పట్టాలు ఇవ్వలేదు. ఇంకా అవి పోసుకుంటాం ఉంటున్నాం. తర్వాత రెండోదండి, మా గార్డర్ మేడం గారు మొన్న అంటారు, మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారో మీరు వెళ్ళిపోండి బయటికి, మీరు ఎందుకని ఉండాలని మేడం గారు అంటున్నారు. ఇవాళ మీరు ఉండకూడదు, మీకు పరిహారం ఇచ్చేసారు అంటున్నారు. మాకేం ఇచ్చారు మేడం గారు పరిహారం? ఇప్పుడు చేళ్ళు ఉన్నాయి, నేను రావాలి కదండి, ఏదైనా చెట్టు ఉంది, జీడిమడ పిక్కలు ఉన్నాయి, నేను కోసుకోవాలి కదా మేడం గారు. అక్కడ ఉందండి గేదెలకు తోలు, ఇదిగో గేదెలు ఉన్నాయండి, 2 గేదెలు తోలుకి వెళ్తే అక్కడ పక్క వాళ్ళు ఎవరు కూడా రానివ్వలేదు. మేపనిస్తలేదు మేడం గారు. మేప పోతే మేము ఏం చేసామంటే చెట్టు వేసుకుంటా కూడా తలం లేక మళ్ళీ తోలుకి వచ్చేసామండి ఇక్కడికి. తర్వాత రెండోదండి, మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మేడం గారు మేము అక్కడ బోర్లు గట్ట కొట్టించుకున్నాం. 2 బోర్లు మొన్న కొట్టారండి. మొన్న బోర్లు 2 కొడితే ఒకటి రావట్లేదు మేడం గారు, అసలు పోత కూడా కనీసం 2 బిందెలు కూడా రావట్లేదు. కొత్తకు ఒక బోర్ వస్తుందండి. మొన్న మోటార్ గట్ట కరెంట్ లేకపోయినా మోటార్ పోయినా కానీ ఆ బోరు కాడ ఇంచుమించి లేదంటే ఊరంతా అక్కడే కొట్టుకుంటున్నాం మేడం గారు. మాకు తాగుదాకే నీళ్ళే మేడం గారు, మేము దోళ్ళ గట్ట మేము ఎక్కడికి వెళ్ళాం. అప్పట్లో మాకు రెవెన్యూ వాళ్ళు ఏం చేశారంటే మేడం గారు, ఇళ్ళుతో పాటు దోళ్ళు ఈ దొడ్డు మొత్తం వేరు దోళ్ళు ఏటి లేకపోతే ఆవు దోళ్ళు ఏటి కొలిచారండి. కొలిసి మీకు షెడ్లు వేస్తాం వేస్తాం అన్నారు మేడం గారు. ఇప్పుడు ఇంకా ఏమి కూడా వేయలేదు. ఒకవేళ నిజంగా మేము వీటితోనే ఆధారపడి ఉన్నాం, అక్కడ తోలుకెళ్తే మాకే నీళ్ళే, మరి వీటికి ఎక్కడి నుంచి పెడతాం మేడం గారు? ఒకసారి చెప్పండి మేడం గారు. మేము ఇప్పుడు పార్టీలో వచ్చేటాడు కల్లా ఇప్పుడు పైనుంచి వచ్చారండి, రాజమండ్రి నుంచి. మేడం గారికి అడిగారు, మేడం గారు ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చారు స్థానికంగా మాకు రాత్రి చెప్పాలి, నిన్న చెప్పాలి కదా, చెప్తే మేము జాగ్రత్త పడతాం కదా అంటే, మీరు ఇక్కడ ఉండక్కర్లో తెలిపోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళిపోం మేడం గారు చెప్పండి? పాలు ఉత్పత్తి అండి, మా యావు ప్రత్యేకంగా నాది ఒక దూడండి. రోజుకి 4 లీటర్ల పాలు కేంద్రం పట్టిపిస్తాను మా కుర్రోడితో. ఈ కుర్రోడు 32 లీటర్లు అంతా పోతాడండి ఆవు పాలు.
మాకు రోజుకి 200 అండి. నెలకు వచ్చేటికల్లా 6,000 వస్తున్నాయి మేడం గారు. ఇప్పుడు మరి ఎంత ఇస్తారు రేటు పరిష్కారం అనేది ఇది ఎంత ఇచ్చినా కానీ మాకు ఇది కాదు ఒకటి మేడం గారు. ఎందుకంటే ఇవాళ దోళ్ళు అయిపోయినాయండి. మేము ఒక్కొక్కరం ఇద్దరేసి మేము జీడి మట్టి ఏరుకుంటాం, మాడి చెట్లు లేదు కుప్పలు నరుక్కుంటా కొత్త ఉంటాం. ఇప్పుడు పరిహారం ఇవ్వలేదు కాబట్టి రేపు పొద్దున్న మనుషులు గట్టి ఏమైనా చేతి ఏంటి మేడం గారు? మాకు ఏం కాదండి. నేను పెద్ద పుల్ని అనేది పట్టుకోవాలి. టీములు అనేవి ఎంతో తిరుగుతున్నాయి, నెలలు తిరుగుతున్నారు కానీ పట్టుకోవట్లేదండి. పక్కన చూపించినా పట్టుకోవట్లేదండి పెద్ద పుల్ని. మరి ఇలా మనుషులకు కూడా చేత ఎలాగుంటుందండి? మరి చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం గారు.